బీసీ కులగణనతో పాటు విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ను వెంటనే చెల్లించాలన్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీఆర్ కృష్ణయ్య. ఎన్నికలు ఇచ్చిన హామీ మేరకు బీసీల రిజర్వేషన్లు 42% పెంచాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా చెలో కలెక్టరేట్ పిలుపులో భాగంగా లక్డీకప్పుల్లోని హైదరాబాద్ కలెక్టరేట్ను బీసీ సంఘాల నాయకులు ముట్టడించారు. రాష్ట్ర ప్రభుత్వము కులగణన చేసి బీసీ రిజర్వేషన్ లోకల్ బాడీ ఎన్నికల్లో స్థానిక సంస్థలు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీసీ ఎన్నికల లోపల బీసీ రిజర్వేషన్లను 20% నుంచి 42%కు కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం, కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం పెంచాలని డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్రంలోని జిల్లా కలెక్టరేట్లను ముట్టడించారు. ఇక్కడికి వందలాది మందితో వచ్చి ముట్టడించడం జరిగింది. రంగారెడ్డిలో వేలాది మంది ఉన్నారు. సూర్యాపేట, నల్లగొండ, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ జిల్లా లోపల దాదాపు 200 సెంట్రల్ మండల కేంద్రాల లోపల, జిల్లా కేంద్రాల లోపల ముట్టడి కార్యక్రమం లోపల భారీ ఎత్తున ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రభుత్వం యొక్క ప్రవర్తన చూస్తుంటే రిజర్వేషన్లు పెంచడానికి చర్యలు తీసుకుంటారు. బీసీ గణన కాదు, మొత్తం కులగణన చేయాలి. అయితేనది న్యాయపరంగా చెల్లుతుంది. అట్లా కాకుండా కేవలం బీసీలే చేస్తామంటే అది న్యాయపరంగా నిలవదు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు తన వైఖరి మార్చుకోవాలి. న్యాయపరమైన, చట్టపరమైన అవరోధాలు సృష్టించే కుట్ర జరుగుతుంది. దీన్ని అధిగమించాలి, చేయాలని చెప్పి